बच्चों, 9वीं कक्षा ऑनलाइन वीडियो क्लास में आप लोगों का स्वागत है। आज हम 9वीं कक्षा का पाठ यक्ष प्रश्न पढ़ने जा रहे हैं। ईश्वर क्या है? भगवंतुडु यवरु? भगवंतुडु ఏమిటి? जन्म के पहले हम क्या थे? जन्म के पहले यानी పుట్టుక ముందు हम क्या थे? మనం ఎవరు? मृत्यु के बाद हमारा क्या होगा? मृत्यु के बाद यानी मरणम तरुవాత हमारा क्या होगा? మనం ఏమవుతాం? ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है? భగవంతుడు ఉన్నట్లయితే అతనిని చూడగలమా? तो ये प्रश्न विवेकानंद जी से पूछे गए थे। चलिए प्रश्न देखेंगे। ये प्रश्न किसके मन में उत्पन्न हुए थे? ఈ ప్రశ్నలు ఎవరి మనసులో ఉద్భవించాయి? ये प्रश्न स्वामी विवेकानंद जी के मन में उत्पन्न हुए थे। ఈ ప్రశ్నలు స్వామి వివేకానంద్ గారి మనసులో उद्भविंचाई। स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा? स्वामी विवेकानंद गारू ఈ ప్రశ్నల సమాధానములు ఎవరిని అడిగి ఉంటారు? स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर उनके गुरु रामकृष्ण परमहंस से पूछा था। स्वामी विवेकानंद गारू ఈ ప్రశ్నలకు సమాధానము ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంస గారిని అడిగి తెలుసుకున్నారు। इनके जीवन से हमें क्या संदेश मिलता है? इनके जीवन से हमें यह संदेश मिलता है कि हर व्यक्ति में जिज्ञासा होनी चाहिए। प्रति मनिषिलोनू जिज्ञासा అనేది ఉండాలి। तभी वह जिंदगी में आगे बढ़ सकता है। అప్పుడే అతను తన లైఫ్లో ముందుకు సాగగలడు। इस पाठ का उद्देश्य है जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना। जिज्ञासा माने ఆసక్తి, తత్వ సంబంధిత ప్రశ్నల ద్వారా తెలివిని పెంచుట, వికసింపచేయుట। चलिए पाठ पढ़ेंगे। यह घटना महाभारत काल की है। ఈ సంఘటన महाभारत कालము నాటిది। उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे। ఆ సమయములో పాండవులు ద్రౌపదితో సహా 12 సంవత్సరముల వనవాసంలో ఉండిరి। एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया। वह अपनी व्यथा सुनाते हुए कहने लगा, एक हिरन मेरी अरनी की लकड़ी लेकर भाग गया। अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है। कृपया मेरी लकड़ी वापस दिला दो। ఒక రోజు एक दिन అంటే ఒక రోజు अचानक यानी अकस्मात्తుగా ऑल ऑफ सडन एक ब्राह्मण पांडवों के पास आया। ఒక బ్రాహ్మణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు। वह अपनी व्यथा सुनाते हुए कहने लगा, एक हिरन मेरी अरनी की लकड़ी लेकर भाग गया। ఒక లేడీ నిప్పును రాజేసే కర్రతో సహా పారిపోయింది। अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है। ఇప్పుడు నా దగ్గర యజ్ఞమునకు అగ్నిని పుట్టించడి ఇంకొక కర్ర నా దగ్గర లేదు। కృపయా మేరీ లకడి వాపస్ దిలా దో। దయచేసి నా కర్రను నాకు తిరిగి ఇప్పించండి అని తన బాధను వినిపిస్తూ చెప్పాడు। పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యధా సే ప్రభావిత్ హువే। పాండవులు బ్రాహ్మణుని బాధకు చలించి वे हिरन की खोज में निकल पड़े। వాళ్ళు లేడిని వెతకడానికి బయలుదేరారు। थोड़ी दूर जाने पर उन्हें हिरन दिखाई दिया। కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత
వారికి లేడి కనిపించింది. ఉసే పకడ్నే కే లియే వే ఆగే బడే. దానిని పట్టుకోవడానికి వారు ముందుకు వచ్చారు. परंतु हिरन उनकी आंखों से पुनः गायब हो गया. కానీ లేడీ వారి నుండి మరలా అదృశ్యమైపోయింది. హిరన్ की खोज में भटकते हुए वे थक गए. ఆ లేడీని వెతుకుతూ వారు దారి తప్పి అలసిపోయారు. విశ్రాम करने के लिए एक वृक्ष के नीचे बैठ गए. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నారు. प्यास के मारे सभी के कंठ सूख रहे थे. దప్పికతో, ప్యాస్ మానే దప్పిక, దప్పికతో అందరి కంఠాలు, అందరి గొంతులు ఆరిపోయాయి. युधिष्ठिर ने नकुल को पानी की तलाश में भेजा. యుధిష్ఠిరుడు నకుల్ని నీటిని వెతుకుటకు పంపాడు. नकुल पानी की खोज में निकला और चलते चलते एक सरोवर के पास पहुंचा. అలాగా నకులుడు నీటిని వెతుకుతూ వెళ్ళి ఒక సరోవరం దగ్గరకు చేరుకున్నాడు. సరోవర్ దేక్కర్ ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హో ఉఠా. ఆ సరోవరమును చూచి అతడు చాలా ఆనందించాడు. వహ సోచనే లగా కి క్యూ నా మై పహలే అప్నీ ప్యాస్ బుజా లూं. నేను ముందు నా దాహాన్ని తీర్చుకుంటాను అని అతను అనుకున్నాడు. वह पानी पीने के लिए उद्यत ही हुआ था कि सहसा एक आवाज़ गूंज उठी. ऐ नकुल, पानी पीने का दुस्साहस ना करे. सावधान, पहले मेरे प्रश्नों के उत्तर दो. నకులుడు నీరు త్రాగుటకు సిద్ధపడ్డాడో లేదో అతనికి ఒక హెచ్చరిక వినిపించింది. ఓ నకులా, నీరు త్రాగే ప్రయత్నం చెయ్యవద్దు. జాగ్రత్త, మొదట నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వు అని అతనికి ఒక కంఠస్వరం వినిపించింది. నకుల్ చేతావనికి పర్వాహ నా కర్కే పానీ పీనే లగా. నకులుడు హెచ్చరికను లక్ష్యపెట్టక నీరు త్రాగసాగెను. పానీ పీతే హీ వహ భూమి పర్ గిర్పడా. నీరు త్రాగగానే అతడు నేల మీద ఒరిగిపోయాడు. बहुत देर तक नकुल के ना लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. చాలాసేపటి వరకు నకులుడు తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరునికి దిగులు కలిగింది. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. ఆయన అతనిని వెతుకుటకు ఒకరి తర్వాత ఒకరిగా సహదేవుడిని, అర్జునుడిని, భీమునిని పంపించాడు. यक्ष की चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया और नकुल की भांति धरा पर गिर गए. యక్షుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తూ అందరూ సరోవరం ఒడ్డున దాహం తీర్చుకునే ప్రయత్నం చేసి నకులుని వలె నేల మీద పడిపోయారు. जब कोई भी लौट कर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में उनकी खोज में निकल पड़े. ఎవ్వరూ తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరుడు స్వయంగా దిగులు పడుతూ వారిని వెతుకుటకు బయలుదేరాడు. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. దాహంతో ఆందోళన పడుతున్న యుధిష్ఠిరుడు మొదట తన దప్పికను తీర్చుకొనుటకు సరోవరం వైపుకి వెళ్ళాడు. वहीं युधिष्ठिर को अपने भाई धरा पर पड़े दिखाई दिए. అక్కడ యుధిష్ఠిరునికి తన సోదరులు నేల మీద పడి ఉండడం కనిపించింది. जैसे ही वे आगे बढ़े तो उन्हें भी वही आवाज़ सुनाई दी. ఆయన ముందుకు రాగానే అదే కంఠం మళ్ళీ వినిపించింది. सावधान, जागरता, तुम्हारे भाइयों ने मेरी चेतावनी की ओर ध्यान नहीं दिया. నీ సోదరులు నా హెచ్చరికను వినలేదు. इसलिए उनकी यह दशा हुई.
కాబట్టి వారికి ఈ పరిస్థితి, ఈ స్థితి ఏర్పడింది. यदि तुम पानी पीना चाहते हो तो पहले मेरे प्रश्नों के उत्तर दो. నీవు గనక నీరు త్రాగాలని అనుకుంటే మొదట నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వు. फिर अपनी प्यास बुझाना, తర్వాత నీ దప్పికను తీర్చుకో. युधिष्ठिर ने कहा, श्रीमान आप प्रश्न कीजिए, मैं उत्तर देने के लिए तैयार हूँ. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, అయ్యా మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యక్షుడు అన్నాడు, మనిషి కా సాత్ కౌన్ దేతా హై, మనిషికి తోడు వచ్చేది ఏది, తోడు వచ్చేది ఎవరు? యుధిష్ఠిర్, ధైర్య హీ మనిషి కా సాత్ దేతా హై, ధైర్యమే మనిషికి తోడు వచ్చేది, మనిషికి తోడుగా ఉంటుంది. యక్షుడు, वह कौन सा शास्त्र है जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है, మనిషి తెలివిగలవాడు అవడానికి చదవలసిన శాస్త్రం ఏమిటి? युधिष्ठिर, कोई भी शास्त्र ऐसा नहीं है, ఏ శాస్త్రము ఆ విధంగా లేదు. महान लोगों की संगति से ही मनुष्य बुद्धिमान बनता है, గొప్పవారి సాంగత్యంతోనే, గొప్పవారి యొక్క ఫ్రెండ్షిప్తోనే మనిషి తెలివిగలవాడవుతాడు. యక్షుడు, భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి కన్నా బరువైన వస్తువు ఏమిటి? युधिष्ठिर, संतान को कोख में धारण करने वाली माता భూమి से भी భారీ होती है, తన సంతానాన్ని గర్భంలో ధరించే తల్లి భూమి కంటే కూడా బరువైనది. యక్ష, ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై, ఆకాశం కన్నా ఎత్తైన వారు ఎవరు? युधिष्ठिर, పితా, తండ్రి, తండ్రి ఆకాశం కంటే ఎత్తైనవాడు. యక్ష, హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై, గాలి కన్నా వేగంగా నడిచేదేది? युधिष्ठिर, मन, మనస్సు. యక్ష, విదేశ్ జానే వాలే కా సాథీ కౌన్ హోతా హై, విదేశానికి వెళ్ళేవాడికి తోడు ఎవరు ఉంటారు? విద్య. युधिष्ठिर ने कहा విద్య. युधिष्ठिर అన్నాడు విద్య. విద్య అనేది విదేశానికి వెళ్ళేవారికి తోడుగా ఉంటుంది. యక్ష్, మరణాసన్న వృద్ధుకా మిత్ర కౌన్ హోతా హై, మరణించబోతున్న వృద్ధునికి మిత్రుడెవరు? युधिष्ठिर ने कहा दान, దానం. क्योंकि ఎందుకంటే वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है, అదే మరణము తర్వాత ఒంటరిగా వెళ్ళేడి జీవి వెంట వస్తుంది. యక్ష్, సుఖ క్యా హై, సుఖం అంటే ఏమిటి? युधिष्ठिर, जो शील और सच्चरित्र परिस्थिति है, అది మంచి నడవడికపై, మంచి శీలం మీద ఆధారపడి ఉండేది. యక్ష్, సబ్సే తుచ్చ క్యా హై, అన్నిటికంటే నీచమైనదేమిటి? युधिष्ठिर, చింత, దిగులు. దిగులు అనేది అన్నిటికంటే నీచమైనది. యక్ష్, కిస్కే छूट जाने पर మనిషి సర్వప్రియ बनता है, ఏది దూరమైతే మనిషి అందరికీ ప్రియపాత్రుడవుతాడు? युधिष्ठिर, అహంభావ్ కే छूट जाने पर, అహంకారము దూరమైతే మనిషి అందరికీ ప్రియపాత్రుడవుతాడు. इसी प्रकार यक्ष ने कई अन्य प्रश्न भी किए और युधिष्ठिर ने उन सब के ठीक ठीक उत्तर दिए. ఈ విధంగా యక్షుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. युधिष्ठिरुడు వాటన్నిటికీ సరైన సమాధానాలు ఇచ్చాడు. अंत में यक्ष बोला, చివరికి యక్షుడు అన్నాడు, రాజన్, ఓ రాజా, मैं तुम्हारे मृत्यु भाइयों में से एक को जीवित कर सकता हूँ, నేను చనిపోయిన నీ సోదరులలో ఒకరిని బ్రతికించగలను. तुम जिस किसी को भी चाहो वह जीवित हो जाएगा, నీవు కోరుకున్నవారు బ్రతికితరు. युधिष्ठिर ने पल भर सोचा कि किसे जीवित कराऊं. युधिष्ठिरुడు ఒక్క క్షణం ఆలోచించాడు, ఎవరిని బ్రతికించాలా అని.
थोड़ी देर रुककर बोले, ఒక క్షణం ఆగి అన్నాడు, मेरा छोटा भाई नकुल जी उठे, నా చిన్న సోదరుడు నకులుడు బ్రతకాలి అని అన్నాడు. యుధిష్ఠిర్కి इस प्रकार बोलते ही उन्होंने पूछा, యుధిష్ఠిరుడు ఈ విధంగా మాట్లాడగా యక్షుడు అడిగాడు, युधिष्ठिर 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा? युधिष्ठिरा, 10,000 ఏనుగుల బలము గల భీమసేనుడిని వదిలి నీవు నకులుణ్ణి బ్రతికింపచేయుట ఎందుకు సరైనదని భావించావు అని అడిగాడు. युधिष्ठिर ने कहा, यक्षराज, युधिष्ठिरुడు అన్నాడు, ओ यक्षराजा, मैंने जो नकुल को जीवित करवाना चाहा वह सिर्फ इसी कारण ही कि माता कुंती का बचा हुआ एक पुत्र मैं हूँ. मैं चाहता हूँ कि माता माद्री का भी एक पुत्र जीवित हो उठे. अतः आप कृपा करके नकुल को जीवित कर दें. తల్లి కుంతికి మిగిలిన ఒక కుమారుడిని నేను బ్రతికే ఉన్నాను. తల్లి మాద్రి కుమారుడు ఒకడు బ్రతికి ఉండాలనే ఒకే ఒక్క కారణంగా నేను అతనిని బ్రతికింప చేయాలని తలచాను. దయచేసి నకులుణ్ణి బ్రతికించండి అని युधिष्ठिरुడు అన్నాడు. युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए और उन्होंने वर देते हुए कहा, पक्षपात से रहित मेरे प्यारे पुत्र, तुम्हारे चारों ही भाई जीवित हो. युधिष्ठिरुని ధర్మ స్వభావమునకు యక్షుడు మిక్కిలి సంతుష్టుడై వరమిస్తూ ఈ విధంగా అన్నాడు, పక్షపాతము లేని నా ప్రియపుత్రుడా, నీ నలుగురు సోదరులు బ్రతుకుదురుగాక. अच्छा बच्चों, इस वीडियो को पहले से आखिरी तक ज़रूर देखिए. घर पे रहिए, सुरक्षित रहिए. अगले वीडियो में फिर से मिलेंगे. धन्यवाद.